చాలా బాగుంటాయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ దోశలు. మీరు కూడా చేసుకొని ఈ దోశలు ఎలా ఉన్నాయో మాకు కామెంట్లో పెట్టండి. తప్పకుండా చూడండి. బాయ్ అండి. వెల్కమ్ టు సుజీస్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చి మనం అన్నంతో దోశలు వేసుకుందామండి. ఇలా కప్పు గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. లాగా పట్టుకోవాలండి. పట్టుకున్నాక దీంట్లో మనం ఒక గ్లాసుడు అన్నం వేసుకుందాం. ఇలా అన్నం వేసుకుందాం ఒక గ్లాసుడు. ఇదండి పెరుగు మొత్తం వేసేస్తున్నాను. మిగిలిపోయిన అన్నమైనా వేడి అన్నంతోనైనా చేసుకోవచ్చండి. ఏ అన్నమైనా చేసుకోవచ్చు. దోశలు, పునుగులు, గారెలు అలాంటివి. నేను నీళ్ళు పోసుకుంటున్నాను దీంట్లో కప్పుడు. తర్వాత పోసుకుంటాను. అవి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇలా పట్టుకోవాలి మిక్సీ. ఇదిగో మెత్తగా అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇదిగండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. వచ్చి కొంచెం తినే సోడా వేసుకుందాం లైట్గా. దోశ మంచి కలర్ రావటానికి కొంచెం చక్కెర వేసుకుంటున్నానండి, పంచదార. అలా కలిపేసుకోవాలి బాగా. ఎంత మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. మనం దోశలు వేసుకునేటప్పుడు చూపిస్తానండి ఈసారి. బాగా కలుపుకోవాలండి. ఇది అన్నం దోశ చాలా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసుకోవటానికి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందాం. పెనం పెట్టుకొని అది కాలినాక కొంచెం ఇలా నూనె వేసుకొని క్లాత్ కానీ దేనితోనైనా సరే ఇలా తుడుచుకోవాలి గట్టిగా పెనాన్ని. తుడుచుకున్నాక సిమ్లో పెట్టండి. కొంచెం సిమ్లో పెట్టేసి అప్పుడు దోశ వేసుకోండి. గట్టిన్నర వేసుకొని ఇలా మెల్లిగా దోశ తిప్పండి. ఇలా గట్టిగా తిప్పితే ఇలా అతుక్కుపోయి వచ్చేస్తుందండి. అందుకే మెల్లిగా తిప్పండి. ఇదండి ఒక పక్క కాలింది. ఇప్పుడు రెండో పక్క తిప్పుకుందాం. ఇలా తిప్పకుండా చుట్టూ కాల్చుకోవాలండి. పెనాన్ని తీసేసుకుందామండి. అయిపోయింది. ఇలా మడత పెట్టేసుకొని ఇలా పెట్టుకుందాం. ఇలా తుడుచుకోవాలండి. మళ్ళీ అప్పుడు రెండోసారి కూడా దోశ వేసుకుందాం. 1.5 వేసుకొని, నేను ఇది చిన్నదండి అందుకే 2 వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలండి నూనె. ఫస్ట్ది నేను నూనె ముందే వేసేసానండి, అందుకే చూపించలేదు, చూపిస్తున్నాను. ఇది కూడా ఒక పక్క కాలిందండి. ఇప్పుడు రెండో పక్క వేసుకున్నాం. ఇలా రావాలండి ఎర్రగా. ఒక పక్క కూడా కాల్చుకోవచ్చండి, కానీ నాకు 2 పక్కలు కాల్చుకుంటేనే ఇష్టం అండి. అప్పుడే బాగుంటుంది వేసి.
ఇదండి 2 పక్కల కాలింది మంచిగా. ఇప్పుడు తీసేస్తున్నానండి. పెట్టుకొని తినొచ్చండి. టమాటా చట్నీ, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా బాగానే ఉంటుందండి. కానీ నేనైతే ఇది ఇన్స్టెంట్ చట్నీ అండి. ఇది దీనికి మనం పెరుగు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి, నీళ్ళు పోసి. ఇదిగో చట్నీ ఇదిగండి, చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా పెట్టుకొని ఇలా నంచుకొని ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ అది నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇవి అందరూ చేసుకోండి. ఈ దోశలు చాలా బాగుంటాయి, అన్నం దోశలు. ఇంక ఈ వీడియో అయిపోయిందండి. చాలా బాగుంటాయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ దోశలు. మీరు కూడా చేసుకొని ఈ దోశలు ఎలా ఉన్నాయో మాకు కామెంట్లో పెట్టండి. తప్పకుండా చూడండి. బాయ్ అండి.